హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ గుళ్ళ మైసూర్ పాక్. నెయ్యి లేకుండా కేవలం నూనెతోనే నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా గుల్లగా మైసూర్ పాక్ని ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటిస్తూ ఈ మెజర్మెంట్స్తో చేస్తే ఎప్పుడు చేసినా సరే మైసూర్ పాక్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈవెన్ ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, మైసూర్ పాక్ ఎంత గుల్లగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ గుల్ల మైసూర్ పాక్ని సింపుల్గా చేసుకునే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. ఇలా తీసుకున్న శనగపిండిని ఎక్కడ ఉండలనేవి కనిపించకుండా ఇలా నీట్గా జల్లించి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకొని ఆయిల్ మొత్తం పిండికి పట్టే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన పిండిని పాకంలో కలిపినప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా బాగా కలిపి ఈ పిండిని పక్కనుంచుకోవాలి. తరువాత మైసూర్ పాక్ని చేయడం కోసం ఇలా లోతుగా ఉండే బౌల్ని తీసుకోవాలి. ఇలాంటి బౌల్ని తీసుకుంటే మైసూర్ పాక్ అంచుల వెంట లైట్ కలర్తో, మధ్యలో డార్క్ కలర్తో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. ఇప్పుడు ఈ బౌల్లోకి 1 టీ స్పూన్ నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం మైసూర్ పాక్ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఇలా ముందుగానే బౌల్ని రెడీగా పక్కనుంచుకోవాలి. తర్వాత మరొక బౌల్లోకి 2 కప్పుల ఆయిల్ని తీసుకోవాలి. ఈ స్వీట్ రెసిపీ కోసం ఏ ఫ్లేవర్ లేని ఆయిల్ని తీసుకోవాలండి. ఇక్కడ నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నాను. ఇక్కడ నేనైతే కంప్లీట్గా ఆయిల్తోనే మైసూర్ పాక్ని చేస్తున్నానండి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ నూనెని లో ఫ్లేమ్లో కాగనివ్వాలి. మనం తీసుకునే మైసూర్ పాక్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇలా నూనె కాగుతూనే ఉండాలండి. తర్వాత మైసూర్ పాక్ని చేయడం కోసం ఇలా మందంగా ఉండే కడాయిని తీసుకోవాలి. మైసూర్ పాక్ బయటికి పొంగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చేసుకునే మైసూర్ పాక్ క్వాంటిటీ కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఉండే కడాయిని తీసుకోవాలి. తరువాత పాకం కోసం 2 కప్పుల పంచదారని తీసుకోవాలి. తరువాత ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ పంచదార కరిగే వరకు ఉడికించుకోవాలి. పంచదార ఇలా పూర్తిగా కరిగిపోయిన తరువాత ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, కలర్ కోసం చిటికెడంత కుంకుమ పువ్వుని తీసుకోవాలి. ఇక్కడ కుంకుమ పువ్వు పూర్తిగా ఆప్షనల్ అండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. తరువాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ లేత తీగపాకం వచ్చే వరకు పాకాన్ని ఉడికించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత పాకాన్ని చెక్ చేసుకుంటే ఇలా ఒక తీగపాకం రావాలి. ఇలా వచ్చిందంటే మనకి పాకం రెడీ అయిందని అర్థం. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని జల్లించుకున్న శనగపిండిని ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ విస్కర్తో బాగా కలుపుకోవాలి. ఇలాగే పిండి మొత్తాన్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా ఇలా స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండలు కట్టకుండా పిండి కంప్లీట్గా పాకంలో కలిసిపోవడానికి కనీసం 4-5 నిమిషాల టైం పడుతుందండి. కొద్దిసేపటికి పిండి కంప్లీట్గా పాకంలో కలిసిపోయి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే పిండి ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుందో మరో పక్కన కాగుతున్న ఆయిల్ని ఇలా గరిటె నిండుగా తీసుకొని ఉడుకుతున్న పిండిలో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని వేయగానే పిండి ఇలా పైకి పొంగుతుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపటికి పిండి కంప్లీట్గా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకొని ఇలా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవుతుంది. పిండి ఇలా ఉడుకుతున్నప్పుడు మళ్ళీ గరిటెడు ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పిండి కంప్లీట్గా ఆయిల్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాతే మళ్ళీ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఆయిల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉండాలి. ఆయిల్ ఆల్మోస్ట్ ఇలా దగ్గర పడేసరికి పిండి బాగా ఉడికి ఇలా చిక్కబడుతుంది. మైసూర్ పాక్ చేసేటప్పుడు లాస్ట్ స్టేజ్ చాలా ముఖ్యమండి. ఒక్కోసారి ఆయిల్ అయిపోవడానికి ముందుగానే మనకి మైసూర్ పాక్ రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్ని మనం బాగా గమనించుకోవాలి. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తుంటారండి. ఆయిల్ ఇంకా ఉంది కదా అని ఆయిల్ని యాడ్ చేస్తూ అలా కలుపుతూనే ఉంటారు. ఇలా చేశారంటే మనకి మైసూర్ పాక్ గట్టి పడుతుంది. ఎప్పుడైతే పిండి బాగా చిక్కబడి
ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందో అప్పుడు మనకి మైసూర్ పాక్ రెడీ అయిందని అర్థం. ఈ స్టేజ్లో మిగిలిన ఆయిల్ మొత్తాన్ని ఒక్కసారిగా పిండిలో యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా కూడా కలపొద్దండి. అలా చేసామంటే మనకి మైసూర్ పాక్ గుల్లగా రాదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వెంటనే ఈ పిండిని ఆయిల్ని అప్లై చేసిన బౌల్లోకి తీసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీని చూస్తే అర్థమవుతుందండి. పిండిలో ఇలా కంప్లీట్గా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి పిండి ఇలా కొంచెం రవ్వ రవ్వగా వచ్చిందంటే మనకి మైసూర్ పాక్ పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం. పిండి మొత్తాన్ని ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత గరిటెతో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండిని అస్సలు గట్టిగా ప్రెస్ చేయొద్దండి. అలా చేసామంటే లోపల ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మైసూర్ పాక్ అస్సలు గుల్లగా రాదండి. ఇప్పుడు మైసూర్ పాక్ని 4-5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా మీకు నచ్చిన సైజులో పీసెస్గా కట్ చేసుకోవాలి. మైసూర్ పాక్ పూర్తిగా గట్టిపడిన తర్వాత పీసెస్గా కట్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇలా కొంచెం సాఫ్ట్గా ఉండగానే అడుగు వరకు డీప్గా ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైనుండి ఇలా మూత పెట్టుకొని మూతని కంప్లీట్గా కాకుండా ఇలా లైట్గా ఓపెన్ చేసి పెట్టి మైసూర్ పాక్ని పూర్తిగా చల్లారనివ్వాలి. 4-5 గంటల తర్వాత చూస్తే మైసూర్ పాక్ పూర్తిగా చల్లారిపోయి ఇంకాస్త గట్టి పడుతుంది. ఇప్పుడు పైనుండి ప్లేట్ని బోర్లించి బౌల్ని ఇలా రివర్స్లో తీసుకొని 1-2 సార్లు ట్యాప్ చేసి తీసుకుంటే మైసూర్ పాక్ చాలా ఈజీగా బౌల్ నుండి వచ్చేస్తుంది. మైసూర్ పాక్ ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. మనం ముందుగా ఘాట్లు పెట్టుకున్న చోట నైఫ్తో మరొకసారి కట్ చేసి తీసుకుంటే పీసెస్ చాలా ఈజీగా సపరేట్ అవుతాయి. మైసూర్ పాక్ అంచుల వెంట లైట్ కలర్తో మధ్యలో డార్క్ కలర్తో అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఎంత బాగా వచ్చిందో మీరే చూడండి. ఇలాగే అన్ని పీసెస్ని కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే గుల్ల మైసూర్ పాక్ రెడీ. ఇలా నేను చెప్పే టిప్స్ పాటిస్తూ లాస్ట్ స్టేజ్లో కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలండి. మైసూర్ పాక్ని చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా నెయ్యి లేకుండా కేవలం నూనెతోనే నోట్లో వేసి కరిగిపోయేంత సాఫ్ట్గా గుల్ల మైసూర్ పాక్ని చేసుకోవచ్చు. చూడండి మైసూర్ పాక్ ఎంత గుల్లగా వచ్చిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.